ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అయితే కనుక మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా చూస్తే ఆపరేషన్ సింధూర్పై అయితే కనుక సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు స్పందించారు. పాక్ తగిన గుణపాఠం చెప్పడం అనేది ప్రతి భారతీయుడి సంకల్పం అని పేర్కొన్నారు. లక్నోలో జరిగినటువంటి మహారాణా ప్రతాప్ జయంతి కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా దాయాది పాకిస్తాన్ దేశంపై అయితే కనుక ఆయన విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు. యోగి మాట్లాడుతూ ఆయన ఇటీవల దాడుల్లో మరణించిన ఉగ్రవాది అంత్యక్రియల్లో పాకిస్తాన్ ఉన్నతాధికారులు అలాగే రాజకీయ నాయకులు కూడా పాల్గొనడం అందరం చూసాం, ఇది ఎంతో సిగ్గుచేటు అన్నారు. రీసెంట్గా చాలా ఆ వీడియోలు అయితే వైరల్ అవ్వడం చాలామందికి తెలుసు. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వైరల్ అయినాయి. ఉగ్రవాదులు మరణించిన తర్వాత అంత్యక్రియల్లో అయితే కనుక చాలామంది పాకిస్తాన్ ఆర్మీ అలాగే ప్రముఖ పాకిస్తాన్కి సంబంధించి ముఖ్యమైన నాయకులు చాలామంది ఆ అంత్యక్రియల్లో అయితే పాల్గొనడం జరిగింది. ఉగ్రవాదానికి మాకు సంబంధం లేదంటూనే మరి ఆ ఉగ్రవాదుల యొక్క అంత్యక్రియల్లో చాలామంది పాల్గొనడం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలన్నీ కూడా చాలామంది అయితే చూడడం జరిగింది. సో ఇదే విషయం అయితే కనుక ఆదిత్యనాథ్ గారు చెబుతూ డైరెక్ట్గా మాకు సంబంధం లేదంటూనే అలా ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం సిగ్గుచేటు అన్నారు. అలాగే ఇస్లామాబాద్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడమే కాదు, దాన్ని పెంచి పోషిస్తుంది. ఈ విషయం ప్రపంచం మొత్తం కళ్ళారా చూసిందని చెప్పారు. అలాగే ఉగ్రవాదంతో పాక్కు నేరుగా అంటే ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అది దాని ఉనికి కోసం మాత్రమే పోరాడుతోంది. ఇక ఏప్రిల్ 22న జరిగిన దారుణం అందరినీ కదిలించింది. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని నరేంద్ర మోదీ గారు నిర్ణయించుకున్నారు. ఈ ఘటన జరిగినటి నుంచి పాకిస్తాన్ గుణపాఠం చెప్పడమే ప్రతి భారతీయుడి లక్ష్యంగా సంకల్పంగా మారిందన్నారు. ఇంకా అలాగే మన సాయుధ దళాలు పాక్కు తగిన గుణపాఠం అయితే చెప్తూ ఉన్నాయి. ప్రపంచం ముందు పాక్ ఇప్పుడు ఒంటరిగా విలపిస్తోందంటూ యోగి ఆదిత్యనాథ్ అయితే చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని, సాయుధ దళాలకు మద్దతు ఇవ్వాలని పౌరులందరినీ కూడా ఆదిత్యనాథ్ గారు కోరారు. ఈ సమయంలో వదంతులు వ్యాపించే అవకాశం ఉండడం వల్ల వాటిపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా మోదీ గారి నాయకత్వంపై నమ్మకంగా ఉండాలని కోరారు. అలాగే ఈ పోరులో భారత్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాక్ అతలాకుతలం అయిపోతుంది. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైనట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి తీవ్రంగా అప్పుల కోసం ప్రయత్నిస్తోందని చెప్పారు. సో ఇది పరిస్థితి. సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఆ విషయం ఇక్కడ నేరుగా మొన్నటి రోజు జరిగిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో నేరుగా పాల్గొనడం అది ప్రపంచం మొత్తం చూసిందంటూ వ్యాఖ్యానించారు.